సంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్డు జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు। చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ చేవెళ్లలో 3 లక్షల మెజారిటీతో మనం గెలవబోతున్నాం। చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వివిధ పార్టీల నుండి ఇప్పటి వరకు 5,000కు పైగా జాయిన్ అయ్యారని తెలిపారు। గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తే బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని, కేంద్రంలోని మోడీ సర్కార్ ఖాయమని అన్నారు। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు 17 స్థానాలలో విజయం సాధించడంతోనే హిందువులకు న్యాయం జరుగుతుందని అన్నారు। పెద్దలు మన అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం। చేసినలా కూర్చోవాలి, దయచేసి కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాం। మన అక్కడ కూడా స్క్రీన్ ఉంది, అంతా కూడా కనిపిస్తుంది, ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అట్లనే ఉంటుంది। దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా। మిగతా యువమోర్చా నాయకులు వచ్చిన కార్యకర్తలందరినీ కూడా పక్కన ఉన్నటువంటి పండాలలో చైర్స్ మీద కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాం। వాళ్ళకు కూడా మంచినీటి వ్యవస్థ అవన్నీ కూడా చూడండి, అక్కడ కూడా దయచేసి చూడాలి, ఎవరు కూడా నిల్చోవద్దు, అందరు కూడా కూర్చొని సభ అయ్యేంత వరకు కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం। అధ్యక్షులకు స్వాగతం పలుకుతూ అందరూ కూడా సప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము। భారత్ మాతా కీ జై। ఇప్పుడు జ్యోతి ప్రజల్లో ఉంటుంది। 500 సర్పంచ్ ఉండాలి, 5,000 వార్డు మెంబర్లు ఉండాలి, కనీసం 7-8 మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉండాలి, మరి ఓ జిహెచ్ఎంసి మరి అన్ని కార్పొరేషన్లు ఎక్కువ పెడితే కనీసం మనకు 70 కార్పొరేటర్లు ఇక్కడ ఉండాలి, ఒక 100 మంది కౌన్సిలర్స్ ఇక్కడ ఉండాలి, అండ్ ఇక్కడ మనతోటి ఒక 6-8 ఎమ్మెల్యేలు గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు, అది సాధ్యం। ఎంతో మంది ఎన్నో ఏళ్ల సంది కష్టాలు పడుతుంటే ఈ రోజు సాధ్యమైంది। ఈ సమయం ఆ బాధ్యత మా భుజాల మీద నుంచి తీసి బూత్ అధ్యక్షుల భుజాల మీద పెడుతున్నాం। ప్రేమేందర్ రెడ్డి గారు మీ బాధ్యత లేదో చెప్పిండ్రు, అవి గిట్ట చేస్తే నిజంగానే మనం అనుకునే అన్ని తప్పనిసరిగా నిజమైతాయి। కానీ పార్టీ మీరు పనిచేయాలి, కానీ పార్టీ మీ ఎంటుంటుంది। ఇక్కడ కిషన్ రెడ్డి గారు మీ ఎంటుంటారు, మేమందరం నాయకులం కూడా మీ ఎంటుంటాము, మీతోటి మేము పనిచేస్తాము। ఇప్పుడైతే మా నుంచి బాధ్యత మీ మీద పెడుతున్నాం। ఈరోజు